వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనము గ్రంథపరంగా 24 అధ్యాయాలు కూడా ముగించుకున్నాం కదా. అనుబంధం అన్నమాట ఇది. శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్. శ్రీక్షేత్ర కురువపురం పురాణ కాలం నుండి ప్రశస్తమైన తపోభూమిగా ఉన్నది. తరువాత శ్రీపాద శ్రీవల్లభుల తపోశక్తి చేత ప్రజాబాహుళ్యానికి తెలియచేయబడినది. ఎందరో పుణ్యపురుషులు కష్టనష్టాలకు ఓర్వగలిగిన భాగ్యశాలురు ఈ పుణ్యభూమిని దర్శించి అచ్చటనే వారి సాధనలను కొనసాగించినారు. అటువంటి వారిలో పరమపూజ్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి టెంబే స్వామి అనువారు ఒక చాతుర్మాస్య వ్రతం ఇక్కడనే ఆచరించినారు అని వారి చరిత్ర కూడా మనకు తెలియచున్నది. ఆ మహారాజ్ వారు కురువపురంకు చేరు సంకల్పం వచ్చినంతనే శ్రీపాదస్వామి వారు ఎట్లు తమ యాత్రలో ముందుగా భీమా కృష్ణానదుల సంగమ స్థానమైన నివృత్తి సంగమమున స్నానం ఆచరించినారు, అదేవిధంగా నివృత్తి సంగమమును చేరి శ్రీపాదుల వారిని స్మరించి స్తుతించి స్నానము చేసిరి. తరువాత రాయచూరు జిల్లాలోని ఆత్కూరు గ్రామమునకు చేరి అచ్చట నుండి కృష్ణానదిని దాటి కురుంగడ్డకు చేరుకున్నారు. వారికి కురుగడ్డ యొక్క పవిత్రత అవగతమే. వారే దత్తాదేశము చేత సంస్కృతంలో శ్రీ గురు చరిత్రను రచన చేసి ఉండిరి. శ్లోకరూప గురు చరిత్ర అన్నమాట. శ్రీ దత్తస్వామితో ఆయన సంభాషించేవారు. అందులోని ఘట్టములన్నీ వారి చేత దర్శింపబడి వ్రాయబడినవే. అందుకే దత్తభక్తులందరికీ వారి సంస్కృత శ్రీ గురు చరిత్రయే ప్రామాణికమైనది. శ్రీ టెంబే స్వామి మహారాజ్ వారు తమ 21వ చాతుర్మాస్య వ్రత దీక్షను ఇక్కడ నిర్వహించేందుకు ఆషాఢశుద్ధ దశమి నాటికే అక్కడికి చేరుకున్నారు. తులేకాదశి ముందు రోజు అన్నమాట ఆషాఢ మాసంలో. అచ్చట గల స్థితిగతులను పరిసరములను పరికించి చూచారు. వస్తూనే కృష్ణవేణి మాతకు నమస్కరించారు. స్నానమాచరించిన వెంటనే శ్రీపాదుల వారిని స్తుతించి వందనములు అర్పించినారు. అచ్చట శ్రీపాద శ్రీవల్లభులు కూర్చుండి తపమాచరించిన శిలను అతి పవిత్రంగా భావించి ఆ ప్రదేశంలోనే మందిర నిర్మాణం చేయబడి ఉన్నది. దానిపై సాక్షాత్తుగా శ్రీపాద స్వామి వారు కూర్చుని ఉన్నట్లుగా భావించి భక్తులు పూజిస్తూ ఉంటారు. సాధకులకు మహాత్ములకు ఎందరికో ఆ విధంగా శ్రీపాదుల వారి దర్శనాలు ఆనాడు ఈనాడు కూడా లభిస్తున్నాయి. ఈ రోజున శ్రీ మహారాజ్ వారు అక్కడి బ్రాహ్మణ ఇంటిలో భిక్ష చేశారు. మరుసటి రోజు, ఈ రోజున కాదు సాయిరాం, ఆ రోజున, ఏ రోజున, ఆషాఢ శుద్ధ దశమి నాడు మహారాజ్ వారు అక్కడి బ్రాహ్మణ ఇంటిలో భిక్ష చేశారు. మరుసటి రోజు ఏకాదశి ఉపవాసం చేసినారు. వారికి ఆ రోజుననే కృష్ణానదీమాత ఒక స్త్రీ రూపంగా దర్శనమిచ్చి స్వప్నంలో నాకు పప్పులు పెట్టు అని అడిగింది. వారది గ్రహించి ఆమెకు ఆకలి తీర్చవలనని నిశ్చయించుకున్నారు. శ్రీ మహారాజ్ వారిక్కడ చాతుర్మాస్యములు నిర్వహిస్తున్న విషయం రాయచూరు నుండి తరచుగా వచ్చే భక్తులకు తెలిసి చాలామంది వచ్చి కురువపురంలో గురు పూర్ణిమ ఉత్సవం ఘనంగా నిర్వహించి అన్నదానము చేయుటకు అన్ని ఏర్పాట్లను చేసినారు. ఆ రోజు మహారాజ్ వారు సాయంకాల వేళలో నానపెట్టిన పెసరపప్పు అనగా వడపప్పును కృష్ణామాతకు నైవేద్యం ఇచ్చి అందరికీ పంచిపెట్టించారు. కృష్ణామాత ఆయనకు శూద్ర రూపంలో దర్శనం ఇచ్చినందువలన ఆ రోజున ఎందరో శూద్ర స్త్రీలకు నూతన వస్త్రాలను బహూకరించి వడి నింపారు. సాయిరామ్. ఇక్కడ రాసింది చదివానమ్మా. అది వారందరూ ఎంతో తృప్తిపడి ఇళ్లకు వెళ్ళినారు. అక్కడ ఉన్న గుహలో ఒక సర్పము ఆవాసం ఏర్పరచుకొని ఉండెను. ఆ మహారాజ్ వారు ఆ సర్పమును ప్రార్థించి ఆ గుహను తన ధ్యానమునకు అనుకూలమని ఆ చోటు వదిలిపోమనిరు. ఆ సర్పరాజు అట్లే దూరముగా పోయి రోజూ వచ్చి వారిని దర్శనం చేసుకుని పోయేడిది. ఒకరోజు మహారాజ్ వారు చెట్టు క్రింద సమాధి స్థితిలో ఉండిరి. అప్పుడు వారి పైన చెట్టు మీద నుండి చనిపోయిన పిట్ట గ్రుడ్డు వాని రెట్టలు పడినవి. మహారాజ్ వాటిని చీదరించుకుని చేతితో తొలగించుకొని నదిలో స్నానమునకు పోవుచుండగా దత్తప్రభువు వారితో ఇట్లనిరి,
ఒక్కసారికే నీకు ఇంత కష్టమైతే మరి నిత్యం నాపై పడుతున్న ఈ మలిన పదార్థాల సంగతేమిటి అన్నారు. నా బాధ నీకు అర్థం కావాలనే ఇలా చేశాను అని కూడా హెచ్చరించారు. మర్నాడు ఉదయమే మహారాజు వారు గర్భగుడిలోనికి పోయి చూడగా అక్కడ చచ్చిపడిన పిట్ట కళేబరములు కనిపించెను. ఆ దేవళమునకు రాళ్ల మధ్యన పెద్ద పెద్ద సందులు ఉన్నందున అనేకమైన క్రిమికీటకములు, గబ్బిలములు, పిచ్చుకలు నివాసం ఏర్పరచుకున్న వీలున్నది. అది చూచి శ్రీ మహారాజ్ వారు కొందరికి ప్రేరణనిచ్చి ఆ సందులన్నీ పూడ్పించినారు. తరువాత చక్కని గోపుర నిర్మాణం భక్తులందరూ కలిసి చేయించినారు. శ్రీ మహారాజ్ వారితో శిష్యుడైన గాండబువ అనువారు కూడా. ఈ గుహ అక్కడ ఉంటుంది కదమ్మా, కురుపురంలో కదా, టెంబే స్వామి గుహకు దారి అని చెప్పి వ్రాసి ఉంటుంది. మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఎడం చేతి వైపు ఉంటుంది అనమాట. రాసి ఉంటుందిలేండి, మీకు తెలుస్తుంది. మహారాజ్ వారు దేవుని మందిరం లోపల ఉన్నప్పుడు తమకెవ్వరూ పాదనమస్కారములు చేయరాదని, తమకు పూజ గాని హారతి గాని ఇయ్యరాదని శాసించినారు. రాయచూరు నుండి మామలేదారుడు ఒక ఆయన తన కుటుంబంతో కురుంగడ్డకు ప్రయాణమై మహారాజ్ వారి యొక్కయు శ్రీపాద స్వామి వారి యొక్క దర్శనాభిలాషతో పడవలో ప్రయాణింపగా ప్రమాదములో చిక్కుకొనగా వారందరూ శ్రీపాదుల స్మరణను ప్రారంభించినారు. క్రమంగా తిరిగి భగవద్ అనుగ్రహంతో అందరూ సురక్షితంగా తీరానికి చేరి సొరకాయలు కట్టిన మంచములపై కురూపురమునకు చేరినారు. శ్రీ స్వామివారిని చేరి విషయమంతయు వివరించినారు. టెంబేస్వామి భక్తురాలైన ఇండోర్ మహారాణి శ్రీమతి ఇందిరాబాయి హోల్కర్ కురువపురంలో రాజగోపుర నిర్మాణం చేయించి చౌగడ వాయిద్యాలు ఏర్పాటు చేయించినది. నావికులు కురువపురానికి వచ్చే భక్తుల వద్ద ఎక్కువగా ధనం వసూలు చేస్తున్నట్లు తెలిసి ఆనాటి నుండి ఉన్నది. టెంబే మహారాజ్ వారు వారికి శ్రీపాదుల వారి అనుగ్రహం కలగాలి అంటే భక్తులకు సహాయం చేయాలి గాని వారిని పీడించరాదు అని బుద్ధి చెప్పినారు. కురువపురం యొక్క ప్రాశస్త్యం చెప్పి శ్రీపాదుల వారి అనుగ్రహ విశేషములను అందరూ పొందగలందులకై మహారాజు ఎంతో కృషి చేసినారు. భక్తులందరూ శ్రీ వాసుదేవానంద స్వామి వారి సాంగత్యమున అపరిమితానందమును పొందినారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి వారున్నప్పుడే భీమభట్టును కుమారుడు కేశవ భట్టు పూజారులుగా ఉండినారు. కేశవ భట్టునకు శ్రీపాద భట్టు మరియు వాసుదేవ భట్టు అను ఇద్దరు కొడుకులు పూజారులేరు. శ్రీపాద భట్టుకు ఇద్దరు పుత్రులు, రవీంద్ర భట్టు, రాజేంద్ర భట్టు. వాసుదేవ భట్టుకు ఇద్దరు పుత్రులు, మంజునాథ భట్టు, అవధూత భట్టు అనువారు ప్రస్తుతం పూజలు చేస్తూ కురువపుర క్షేత్ర అభివృద్ధికి పాటుపడుచున్నారు. శ్రీపాద స్వామి వారి ఆశీస్సులతో అందరూ శుభాలను పొందుచున్నారు. వంశపారపర్యం వస్తుంది కదా, అర్చకత్వం అట్లా వాళ్ళు చేస్తున్నారు. శ్రీధర్ మహారాజ్ శ్రీ దత్తావతారులుగా కొనియాడబడిన శ్రీ శ్రీధర మహారాజ్ వారు సజ్జనగఢ నుండి సరాసరి కురువపురమునకు చేరుకుని కొంతకాలం ఏకాంతవాసం చేయవలనని నిర్ణయించుకున్నారు. అట్లు బయలుదేరి వచ్చు సమయంలో శ్రీపాద శ్రీవల్లభుల వల్లనే కృష్ణా భీమా నదుల సంగమ స్థానమైన నివృత్తి సంగమమును చేరి శ్రీపాదులను స్తోత్రించి మానసికంగా దర్శించి, ఓ దేవదేవ, నీవు నడిచిన మార్గముననే అనుసరించుటకు కావలసిన చిత్త స్థైర్యమును అనుగ్రహించుము. నీవు గురువులకల్ల గురుడవు, గురుతరుడవు, గురుగమ్యుడవు. నీ అడుగుజాడల్లో మమ్ము నడుపమని ప్రార్థించిరి. తదుపరి కృష్ణవేణి మాతను భీమశంకరుని కూడా స్తోత్రములు చేసి స్నానమాచరించి తన అనుష్ఠానమును చేసుకొనిరు. తన వెంట వచ్చు దత్తబువాతో కలిసి కురుగడ్డకు చేరుకొనిరు. అచ్చటకు చేరగానే శ్రీపాదుల దివ్య తపఃప్రభావం యొక్క దివ్యానుభూతితో వారి హృదయం ఉప్పొంగగా పారవస్యమున స్వామిని స్తుతి చేసిరి. హే దత్తాత్రేయ, నీవు ఆదిమధ్యాంతరహితుడవు, బంధములు లేనివాడవు, సహజంగా నిర్మలుడవు, శుద్ధ బుద్ధ జ్ఞాన స్వరూపుడవు, సర్వసాక్షివి. నిన్నాశ్రయించి సమస్త సృష్టి ఉన్నది. నీకు ఆధారము గాని ఆశ్రయము గాని లేవు. శూన్యమున కావలయున్నూ నీవే. ఈ కలియుగమందున దీన జనోద్ధరణయే ధ్యేయముగా దిగి వచ్చినావు. మా జీవన నౌకను అదే మార్గమున నడుపుటకు నీవే చుక్కానివని నమ్మి ఉన్నాం. నీ పాద సన్నిధిలో మా మనసులకు శాంతి కలుగునని వచ్చి ఇంటిని. దేవదేవా, నీ ఇచ్ఛ వచ్చిన రీతిన నడిపించుము అని స్తుతి చేసి నిత్యారాధన కార్యక్రమంలో నిమగ్నుడాయను. శ్రీధర్ మహారాజ్ వారును శ్రీ టెంబె మహారాజ్ వారి వలె కురువపురంలో గుహలో కూర్చుండి తపమాచరించవలనని నిశ్చయించుకుని నిత్యము కొంత సమయం గుహలో గడుపుచుండిరి.
ఆ గుట్ట పైన గల శివలింగమునకు నిత్యము అప్పటి వరకు ఎవరునూ అభిషేకం చేయటలేదని తెలిసి శ్రీధర స్వామి వారు స్వయంగా కృష్ణానదిలోని నీరు తెచ్చి శివలింగమునకు అభిషేకం చేయనారంభించిరి. కొన్ని రోజులట్లు జరుగుతుండగా ఒక రోజున ఒక బలమైన యువకుడు 18 సంవత్సరముల వయసు గలవాడు శిరస్సు పైన జటాజూటం శరీరమంతయు భస్మము ధరించి ఉన్నాడు. నడుమునకు పులితోలు ఉన్నది. నదిలో నుండి వచ్చి శివాలయం వైపునకు పోవుచున్నట్లు కనపడి సాయిరాం అంతలో అంతర్ధానమయ్యను. ఒళ్ళు గగురు పొడుస్తుంది నిజంగా కదా. శ్రీధర స్వామి వారు ఈ యువకుడు ఎవరై ఉండవచ్చునా అని ఒక్క క్షణం ధ్యానస్థులైరి. ఆ కనిపించిన మూర్తి సాక్షాత్ ఈశ్వరుడే అని గుర్తించెను. శివలింగమునకు అభిషేకము చేయనందున అప్పటి వరకు ఈశ్వరుడు నదియందు అదృశ్యంగా ఉన్నారని, వారు నిత్య అభిషేక అర్చనలు చేస్తూ ఉన్నందున పరమశివుడు తిరిగి అందు నెలకొన్నారని మనమున తెలియవచ్చెను. శ్రీధర స్వామి మహారాజు వారు కురుంగడ్డలో కృష్ణానదిలో స్నానమాచరించుచున్న సమయంలో నదీ తీరంలో ఉంచిన శ్రీధరుల పాదుకలు అదృశ్యమాయను. శిష్యుడైన దత్తబువాకు ఆశ్చర్యము ఆవేదన కూడా కలిగెను. శ్రీ స్వామివారికి పాదుకలు పోయినా పర్వాలేదు గాని క్రొత్తవి కావాలి అంటే ఈ కుగ్రామంలో ఎక్కడ దొరుకుతాయి అని బాధపడినాడు. శ్రీ స్వామివారితో ఈ విషయమై చెప్పగా వారు కొత్తవి ఎవరికి కావాలి, అయినా పాతవి ఎక్కడున్నాయో చూద్దాం పదా అన్నారు. మరలా దత్తబువ పోయి చూడగా అదే స్థలంలో పాదుకలున్నాయి. వాటికి గంధం, కుంకుమ, పువ్వులు, అక్షింతలతో అలంకరింపబడి ఉన్నాయి. బువాకు మరింత ఆశ్చర్యం వేసింది. ఇదేమి విచిత్రం గురుదేవా అంటూ స్వామివారిని ప్రశ్నించాడు. శ్రీ స్వామివారి నవ్వుతూ ఇక్కడి స్థానదేవతలు గొంపోయి పూజించుకున్నారు అని సమర్థించారు. సాయిరాం. శ్రీ దత్తస్వామి ఆదేశం మేరకు కేశవదాసు అనే ఒక ఆయన శ్రీధర స్వామిని సేవిస్తానని వచ్చి కురుగడ్డకు చేరుకున్నారు. ఆయన తాను చెప్పినట్లు గురువు వినాలని పట్టుబట్టేవాడు. చీటికి మాటికి గురువు పైన అలిగేవాడు. ఒకసారి అలాగే గురువు పైన అలిగి పంచదేవ పహాడ్కు చేరుకున్నాడు. 3 రోజులు అక్కడే నివసించాడు. ఒక రోజున తెల్లవారుజామున లేచి సమయం తెలియక వేపాకు రసం తీయడానికి ఆకులు దంచుతున్నాడు. అందులో పురుగులున్నాయి. అది విషపూరితం అయింది. అది త్రాగితే చనిపోతాడని శ్రీదత్తస్వామి స్వయంగా ఈ విషయాన్ని తెలిపి గురుసేవకని పంపిస్తే గురువును వదిలి ఇక్కడ చావడానికి సిద్ధపడినావా అని బాగుగా కోపం చేస్తే తప్పు తెలుసుకుని తిరిగి కురుగడ్డకు చేరి గురువును సేవిస్తారు. శ్రీధర స్వామి వారు కురుగడ్డలో ఉన్నప్పుడు అక్కడ ఇనపతేళ్లు అంటే మండ్రగబ్బలు ఎక్కువగా తిరుగుతూ ఉంటే చూచి అందరి ప్రార్థనపై జలమును అభిమంత్రించి ఆ ప్రాంతమంతా చల్లారు. తర్వాత వాటి బాధ ప్రజలకు తీరింది. ఆషాఢ పూర్ణిమ నుండి భాద్రపద పూర్ణిమ వరకు అంటే గురు పూర్ణిమ నుండి భాద్రపద పూర్ణిమ వరకు 2 నెలల చాతుర్మాస దీక్షను పూర్తి చేసుకుని కురువపురమును వదిలి శ్రీధర స్వామి వారు తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. శ్రీక్షేత్ర కురువపురంలో గోవా నుండి వచ్చి కొంతకాలం అచ్చట సాధన చేసుకుంటూ శ్రీ స్వామి అనుగ్రహం పొందిన శ్రీ పాండురంగ మహారాజు గారు గోవా తిరిగి వెళ్ళి అక్కడ శ్రీపాద శ్రీవల్లభుని మందిర నిర్మాణం చేయించి విగ్రహ ప్రతిష్టాపనము గావించారు. ఆయన కాలధర్మం చెందిన తరువాత కూడా అచ్చటి భక్తులు ఎంతో సమర్థవంతంగా వారి ఆశయాలను నెరవేరుస్తూ ఆలయ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మహాత్ములైన రంగావధూత వారు, గోళప్పయోగి, గుడవణి మహారాజ్, నేమికలు బాలకేశ్వర స్వామి, ఆలకూరు శ్రీనివాస శాస్త్రి, ఖండేరావు శంకర మాణిక్య ప్రభు, అక్కల్కోటలోని గజానన్ మహారాజ్, శివానంద స్వామి, రామకృష్ణ మహారాజ్, నారాయణ్ మహారాజ్ ఖేడ్గా, అష్టదత్త మహారాజ్, ప్రభుదాసప్ప మహారాజ్, మౌని సచ్చిదానంద స్వామి, బడోదయ బ్రహ్మచారి మహారాజ్, పునా కవీశ్వర్ దత్త మహారాజ్, శంకర్ మహారాజ్ పూణే, మరి ఇంకా ఎందరెందరో అష్ట కష్టాల కోర్చి శ్రీక్షేత్ర కురువపురమును చేరి శ్రీపాద శ్రీవల్లభుల వారి కృపను పొందిరి. గజానన్ మహారాజు అక్కల్కోటలోని గజానన్ మహారాజా అంటే ఎవరో మరి, అంటే షేగాం గజానన్ మహారాజు షేగాం కదా మరి. శ్రీ 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 విఠల్ బాబా గారు 200 మంది భక్తులతో 1995లోను 1998లోను కురువపురంలో శ్రీ గురుచరిత్ర సప్తాహములు నిర్వహించినారు. శ్రీ స్వామి అనుగ్రహం ఆదేశములతో శ్రీపాద శ్రీవల్లభాపురం నిర్మించినారు. ఇప్పుడు ఇవే శ్రీ దత్తస్వామి యొక్క జంట క్షేత్రాలని కొనియాడబడుచున్నవి. శ్రీ బాబా గారి దత్తభక్తి ప్రచారం.
పూజ్య శ్రీ విఠల్ బాబా వారు జగద్గురుని ఆదేశం తలదాల్చి ఆంధ్రదేశమంతటా తిరుగుతూ కొన్ని చోట్ల బస్సులు రైళ్లు కూడా అందుబాటులో లేనప్పుడు ఎన్నో గ్రామాలకు కాలినడకన తిరుగుతూ శ్రీ సాయి దత్తభక్తి ప్రచారం చేశారు. దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా వారు శ్రమిస్తే ఈనాడు శ్రీ సాయినాథుడు, శ్రీ దత్తాత్రేయుడు ప్రతి ఇంటను పూజలందుకుంటున్నారు. శ్రీ విఠల్ బాబా గారు లోక కళ్యాణార్థమై తమ జీవితాన్ని అంకితం చేశారు. సద్గురు ఆజ్ఞను పాటించుటలో వీరికి వీరే సాటి. వీరితో సమానమైన యోగి పుంగవులు ఈ దక్షిణ భారతదేశంలోనే లేరని, ఉత్తర భారతదేశం నుండి వచ్చిన యోగులు ఎందరో ఈ క్షేత్రాన్ని దర్శించుకుని అనేక దివ్యానుభూతులు పొంది కొనియాడినారు. అందరినీ గురుమార్గంలో నడిపించాలన్నదే వారి ధ్యేయం. ఎందుకనగా కలి కలి యొక్క ప్రభావమును ఎదుర్కొనగల శక్తి సద్గురునికే ఉన్నది. శ్రీ గురు చరిత్రలో చదువుకున్నాం కదమ్మా మనం 2వ అధ్యాయంలో. కలి అనగా కలహము అని అర్థం. ఆ విధంగా కలిదోషం అంటకుండా సమాజం బాగుపడాలి అంటే అందరి మధ్య సుహృద్భావము, ప్రేమానుబంధములను పెంచవలసి ఉన్నది అని వారి ఆశయం. శ్రీ బాబా గారు సకల దేవతానుగ్రహమును పొందినవారే గాని ఆ అనుగ్రహం ద్వారా తాను సుఖపడాలని కాదు. నిరంతరం అందరూ సుఖశాంతులు పొందాలనేదే వారి ఆకాంక్ష. సుఖశాంతుల కొరకు వారిని ఆశ్రయించే వారికి హితబోధ చేయుట ద్వారా వారికి అవి లభించేలాగా చూస్తారు. దైవీ భావనలు స్థిరంగా కలిగి ఉంటే మానవ శక్తి దైవీ శక్తితో మిళితమై ఏ కార్యాన్నైనా సాధించగలమని వారు నిరూపించారు. దానికి నిదర్శనమే శ్రీక్షేత్ర శ్రీ వల్లభాపురంలోని శ్రీ దత్తాత్రేయ మహాసంస్థాన పీఠం, దాని అనుబంధ శాఖలను ఏర్పడి ఉన్నవి. శ్రీ బాబా గారు సంకల్పించిన ఏ కార్యమైనా దైవానుగ్రహంతో సాధించామనే చెప్తారు. నిజంగానే దైవాదేశం గనక వస్తే ఎంతటి విలువైన ఆస్తులు గాని వస్తువులు గాని తృణప్రాయంగా వదిలివేయుటే కాదు, తిరిగి వాటి ఆలోచన కూడా తలపరు. అంతటి త్యాగగుణం వారిది. తన వద్దకు ఏ రూపాయి వచ్చినా దానిని దాచి ఉంచేదే అసలే లేదు. వచ్చినది వచ్చినట్లు ఖర్చు చేయుట అనగా సద్వినియోగపరచుటయే వారి లక్ష్యం. అది కాంచనాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు, ఆర్తులకు, దీనులకు, రోగులకు సహాయమనర్చుట వారి నైజం. ఈ విధంగా తోటివారికి తోడ్పడుటే వారి జీవిత లక్ష్యం. అనేక మందికి ఆ విధమైన ప్రోత్సాహమిచ్చి అన్నదానాన్ని మించిన దానము లేదని ప్రచారం చేసేవారు. శ్రీశైలంలో శివరాత్రి సందర్భంగా యాత్రికులకును, కృష్ణా పుష్కర సందర్భంగా 1980లో సీతానగరంలో పుష్కర యాత్రికులకును అన్నదానం నిర్వహించారు. వనస్థలిపురంలో శ్రీరామనవమి, దసరా ఉత్సవాలు, శ్రీలలిత యజ్ఞాలు, శ్రీ సాయి సత్యవ్రతాలు, శ్రీ దత్త సత్యవ్రతాలు చేయించి వారితో అన్నదానం చేయించేవారు. సకల దోష నివారణకు అన్న సంతర్పణయే విధి విధానం అని చెప్పారు. అసలు దత్త సంప్రదాయంలో అన్నదానాలకే పెద్ద పీట కదమ్మా. అన్నదానం అందరికీ కూడా వచ్చిన వాళ్ళకి ముందర కడుపు నిండా భోజనం పెట్టడం, భోజనం అనే కాదు ఆకలి తీర్చటం ముఖ్యంగా. ఎందుకంటే ఆ ఆకలి బాధ తీరితే తప్ప సమస్త ఇంద్రియాలు కూడా ఏకాగ్రం కాలేవు. మనం మానవులం కదా. అది అందుకని ఆ సమస్త ఇంద్రియాలు ఏకాగ్రంగా ఉన్నప్పుడే మనం ఆధ్యాత్మిక సాధన చేసి పరిపూర్ణులం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందర అందరినీ కూడా క్షుద్బాధ లేకుండా చూసుకోమని ఆ సమయానికి ఇంత అన్నం, అట్లా ఆహారం, అన్నం అంటే అన్నమని కాదు, ఆహారం అందుకనే నిర్దేశించారేమో ఒక టైం ప్రకారం అన్నట్లుగా దత్తస్వామి. 1991లో రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు 12 రోజులు, కృష్ణానది పుష్కరాలకు 12 రోజులు విజయవాడలో అన్నదాన శిబిరంలో వేలాది భక్తులకు, ఆర్తులకు అన్నదానం నిర్వహించారు. 1991లో గోదావరి పుష్కరముల సందర్భంగానే శ్రీ గురు చరణం అనే పేరున శ్రీ దత్తస్వామి వారిచే సూచించబడినది అని ఆ పేరుతోనే మాసపత్రికను స్థాపించాలని ప్రకటించారు. ఆ ప్రకారం 1992లో మాసపత్రిక రూపుదిద్దుకొని ఒక శుభముహూర్తంలో ఆవిష్కరణకు సిద్ధమైంది. 93లో శ్రీ సాయినాథుని ఆదేశం తలదాల్చి 200 మందితో నరసింహవాడిలో ప్రప్రథమంగా సామూహిక గురుచరిత్ర పారాయణ సప్తాహం నిర్వహించారు. 94 మే నెలలో 2వ సప్తాహం పిఠాపురంలోను, 3వ సప్తాహం శ్రీక్షేత్ర గాణగాపురంలోను,
4వ సప్తాహం శ్రీక్షేత్ర కురువపురంలోనూ నిర్వహించారు. ఆ సప్తాహం జరుగుతున్నప్పుడే కురువపురంలో పారాయణ మందిరం నిర్మాణం చేయాలని సంకల్పం కలిగింది. శ్రీపాద స్వామి వారి దయ ఉంటే జరుగుతుంది, లేకుంటే ఆయన ఎలా చెప్తే అలా చేద్దాం అనుకున్నారు. 96 జనవరిలో అక్కల్కోట క్షేత్రంలో స్వామి సమర్థుల సన్నిధిలో, 96 మే నెలలో శ్రీ గజానన్ మహారాజ్ సన్నిధిలోనూ పారాయణ సప్తాహాలు నిర్వహించారు. ఏప్రిల్లో ప్రథమ పాదయాత్ర. ఏప్రిల్ 1996 ఏప్రిల్లో ప్రథమ పాదయాత్ర విజయవాడ నుండి పిఠాపురానికి చేయించారు. తాను స్వయంగా నడిచారు. 1996 డిసెంబర్లో దత్త జయంతి రెండవ పాదయాత్ర. 97 డిసెంబర్లో మూడవ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ కోరికలు నెరవేరాలని, బాధలు తీరాలని ప్రార్థనలు చేశారు. ఆ విధంగానే శ్రీ దత్తానుగ్రహం అందరికీ లభించింది కూడా. 1998 మే నెలలో శ్రీక్షేత్ర కురువపురంలో శ్రీ బాబాగారు సంకల్పించిన పారాయణ సప్తాహం రోజులలో 5వ రోజు శ్రీ బాబాగారికి శ్రీ దత్తస్వామి వారు కృష్ణానదికి ఉత్తర తీరమున ఉన్న స్థలమునందు దర్శనమిచ్చి, ఇక్కడ మందిర నిర్మాణం చేయుము అని ఆదేశించారు. శ్రీ బాబాగారు, నీవు త్రిమూర్తి స్వరూపుడవు కావున 3 నిదర్శనములు ఇచ్చిన ఈ విషయమును ఖాయముగా స్వీకరించెదను అని వేడుకున్నారు. తరువాత ఒక ఆమె తన భర్తకు హృద్రోగమున్నదని ఆ వ్యాధి నివారణకై ప్రార్థించగా స్వప్నంలో శ్రీ స్వామివారు తీర్థం ఇచ్చారు. తరువాత ఆయనకు రోగ నివారణ అయినది. ఒక ఆయనకు పట్టపగలే నదీ తీరంలో సైకతలింగానికి అభిషేకం చేస్తూ ఉండగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారును అనఘాదేవియు వెండి ఊయలలో ఊగుతున్నట్లు దర్శనమై కొంత తడవాతడు తేరుకోలేకపోయాను. ఆ తరువాత తన దివ్యానుభూతిని వివరించను. అంతకు ముందు అతనికి భక్తి లేదు. భార్యకు తోడుగా ఏదో బలవంతం మీద వచ్చినాడు. ఆ దివ్య దర్శనంతో ఆయన కూడా భక్తుడైనాడు. తర్వాత శ్రీ బాబాగారు శ్రీదత్తునిపై భారముంచినారు. ఈ నిర్మాణములకై నేను ఎవరి వద్దకును పోయి యాచించను. నీవు ఎవరికైనా బుద్ధిలో ప్రేరణ కలిగించి పంపితే దాన్నే స్వీకరిస్తాను. నీ నిర్మాణమును నీవే నిర్వహించుకో. నేను నీ చేతిలోని పనిముట్టు వలె ఉపయోగపడతానని నిశ్చయంగా ప్రార్థించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి దివ్యాశీస్సులతో ఈ క్షేత్ర నిర్మాణం జరుగుతున్నది. 2001లో సప్తమ సప్తాహం శ్రీ షిరిడి సాయిబాబా వారి సన్నిధిలో అత్యంత ఆనందదాయకంగా నిర్వహించి శ్రీ సాయిబాబా వారి ఆశీస్సులు అందరికీ లభింపచేశారు. 7 సామూహిక సప్తాహాలు, 4 పాదయాత్రలు చేయించినందులకు స్వామి ప్రసన్నులై ఇచ్చిన బహుమానమే ఈ శ్రీపాద శ్రీవల్లభాపురం అని ఆనందంగా చెప్తారు శ్రీ విఠల్ బాబా వారు. 2వ పాదయాత్రకు ముందుగా పిఠాపురంలో కార్తీక మాస ప్రారంభంలోనే భక్తులకు దత్తదీక్షా మాలాధారణ యొక్క విశిష్టతను తెలిపి మాలాధారణ చేయించి దీక్షా ప్రదానం చేసినారు. వారి చేతి మీదుగా మాల ధరించిన వారికి రోగబాధలు తీరినవి, కష్టాలు దుఃఖాలు దూరమైనవి, భక్తులు ముఖ్యంగా దుర్వ్యసనాల బారి నుండి రక్షించబడినారు. పురాణ కాలంలో శ్రీదత్త భక్తుడైన విష్ణుదత్తుడు అనేక కష్టాలు పడి శ్రీదత్తుని దర్శనం పొంది వారి అనుగ్రహంతో మంత్రదీక్షను పొంది లోక కళ్యాణకారకులైనారు. మహాత్ముడగు విష్ణుదత్తుని చేత ప్రారంభించబడి తర్వాత మరుగున పడిన ఈ దత్త దీక్షలను శ్రీ బాబాగారు మరల పునరుద్ధరించి అందరికీ మేలు చేసినారు. శ్రీపాద శ్రీవల్లభాపురం ప్రారంభ సమయంలో శ్రీపాద వల్లభుల అనుగ్రహంతో కృష్ణానదిలో ఒక శిలపైన త్రిశూలాకారముండుటను గుర్తించారు. అది ఏ స్వయంభూ శ్రీపాదుడనే విశ్వాసంతో ఆ రోజు నుండి పూజలు జరిపిస్తున్నారు. ఆ త్రిశూల స్వామి అనుగ్రహంతో అనేక జట్ల సమస్యలు, ఆధివ్యాధులు, దుఃఖాలు దూరమవుతున్నాయి. ఆ స్వామినే ఔదుంబర వృక్షం కింద ప్రతిష్టాపన చేయించినారు. ఈ శిలపైన త్రిశూల ఆకారం ఉన్నది. ఒక వటవృక్షం క్రింద శ్రీ స్వామి నిలబడినట్లును ఆకారం గోచరిస్తున్నది. ప్రతిష్టలన్నీ జరిగే వరకు షెడ్డులోనే పూజించబడింది. ఆ తర్వాత త్రిశూల స్వామిని మేడి చెట్టు క్రింద స్థాపించడం జరిగింది. 27 ప్రదక్షిణలు చేసిన వారెందరికో కోరికలు తీరుచున్నవి. నిస్సంతులు సంతానమును, నిరుద్యోగులు కోరిన ఉద్యోగములను, విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణతను పొందుతున్నారు. నిర్ధనులు ధనవంతులైనారు. ఆ స్వామి లీలలు అనూహ్యములు. ఇది త్రిశూల మందిరం అని ఉన్నదమ్మా వల్లభాపురంలో. అదే ఇప్పుడు చెప్పటల్లా దానికి 27 ప్రదక్షిణాలు చేసి ఏదైనా కోరిక ఉంటే చెప్పుకుని వచ్చి ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ కోరిక ఖచ్చితంగా తీరకపోవటం అనేది ఉండదుట. అసలు అంత పవర్ఫుల్ అన్నమాట. అప్పుడు
27 27 ప్రదక్షిణాలు చేసి కోరిక చెప్పుకుని వచ్చినాక తీరినాక మరలా వెళ్ళి 108 ప్రదక్షిణాలు ఎంతో చేయాలట. అదే అక్కడ మాతాజీ వారిని అడిగితే చెప్తారులేండి వివరాలు. 1998 జనవరి 31 ప్రారంభించబడిన మందిర నిర్మాణం అంచెలంచెలుగా రూపుదిద్దుకుంటున్నది. కానీ శ్రీ బాబా గారు నీ మందిరం నీవే నిర్మించుకోమని ప్రార్థించినందులకే త్రిశూల స్వామి రూపంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ప్రత్యక్షం కావడం, ఆయనకు పూజలు చేస్తూ ఉంటే దినదినాభివృద్ధిగా పనులు చక్కగా సాగిపోవటం జరుగుతున్నది. ప్రారంభ సభలో శ్రీ బాబా గారు ప్రతిష్టా ముహూర్తాన్ని కూడా ప్రకటించగా అందరూ విస్మయంతో 90 రోజుల వ్యవధిలో మందిర నిర్మాణమా అన్నారు. శ్రీ బాబా గారు ఈ ముహూర్తాలు నేను పెట్టినవి కావు, ఆ స్వామి చెప్పినవే, కాబట్టి జరిగి తీరాలి అన్నారు. అదేవిధంగా సరి అయిన ముహూర్తానికి మే 3, 1999 నాటికి ఉదయం విగ్రహాలన్నింటినీ భక్తులందరి చేత ప్రతిష్టాపన చేయించినారు. సహజ గణపతి శిల లభించిన సంఘటన. సహజ గణపతి గురించి మనం చదువుకున్నాం కదా. సహజ గణపతి దర్శనం ఇవ్వటం అది కూడా అక్కడ ఉంటుంది, గురుమందిరంలో ప్రతిష్ఠించారు. గురుమందిరం పక్కన సహజ గణపతి ఇది, అవతలేమో వీణ రుక్మా పాండురంగులు ఉంటారు. సహజ గణపతి శిల లభించిన సంఘటన. పూజారి రామాచారి గారింటికి బొంబాయి నుండి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి 10 రోజులు ఉన్నారు. ఆయన దత్తోపాసకుడు. ఈ క్షేత్రంలో కాలిపెట్టినప్పటి నుండి సంతోషంతో పరవశించేవాడు. కర్రపోటుతోనే ప్రదక్షిణలు చేస్తూ ఉండేవాడు. ఆయన సూర్య నమస్కారాల బండ వద్దకు వెళ్ళి అది దర్శించి పరవశించి, ఇక్కడ దగ్గరలోనే గణపతి కూడా ఉండాలి, మీకు కనిపించలేదా అని ప్రశ్నించాడు. తర్వాత శ్రీ బాబా గారితో నది ఒడ్డున పాదాల బండ వద్ద గణపతి కూడా ఉంటాడు చూడండి అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. తర్వాత వెంటనే గురుద్వాదశి పుణ్యతిథి వచ్చింది. అందరం సూర్య నమస్కార శిలపై అభిషేకము అర్చనలు చేస్తూ ఉండగా ఒకరికి అల్లంత దూరాన గణపతి శిల దర్శనమిచ్చింది. అది పడమర ముఖంగా ఉన్నందున ఇంతకాలం మనకు కనిపించలేదు అని తరువాత 2003 సెప్టెంబర్ 9న ఆ గణపతిని పైకి తీసుకుని వచ్చి పూజాధికారులు నిర్వహిస్తూ ఉన్నాం. ఆయనే సహజ గణపతి. ఈ విధంగా శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు స్వయంగా ఆదేశించిన తన క్షేత్రాన్ని తానే నిర్మించుకుంటూ భక్తులకు కోరిన కోరికలు నెరవేరుస్తూ వారి మృక్కుబడులు అందుకుంటూ ఉన్న మహాక్షేత్రం. వెలుగులోనికి వచ్చిన నివృత్తి సంగమం. శ్రీదత్త భీమేశ్వర క్షేత్రం. శ్రీక్షేత్ర కురుపురంలో స్థిరంగా ఉండాలని శ్రీపాద శ్రీవల్లభులు నిర్ణయం తీసుకున్న తర్వాత శ్రీశైలంలో చాతుర్మాసములు గడిపి కార్తీక పౌర్ణమి రోజున అక్కడ పూర్ణాహుతి చేయించి అక్కడ అదృశ్యమై నివృత్తి సంగమంలో ప్రకటమైనారు. అక్కడ వేలాది సంవత్సరాల నుండి తపస్సు చేస్తూ గుప్తంగా శిలారూపాలలో ఉండే అనేక మంది యోగీశ్వరులంతా ఆనాటి చంద్రోదయ వేళలో శ్రీపాద శ్రీవల్లభ యోగి చంద్రుని కూడా తమ తమ నిజ రూపాలతో దర్శించుకున్నారు. వారందరికీ తృప్తిని, పుష్టిని, తుష్టిని కలిగించిన శ్రీపాద స్వామి వారు రాబోవు కాలంలో మానవులలో భక్తిభావాలను పెంపొందించు కార్యక్రమంలో వారి తపోశక్తిని వినియోగించమని ఆదేశించటం సుమారు 700 సంవత్సరాల క్రితమే జరిగింది. 1999లో ఆ మహాత్ముని సంకల్పంతోనూ అనుగ్రహంతోనూ ఆదేశంతోనూ ఆయన సూర్య నమస్కారాలు చేసిన శిలా ప్రాంతంలో, ఆయన దర్బార్ నడిపిన ప్రాంతంలో శ్రీపాద శ్రీవల్లభాపురం ఏర్పడుట 13 సంవత్సరాల క్రిందట వింత అనుకున్నాం. కానీ ఇంకా వింతలలోకెల్ల వింత శ్రీదత్త భీమేశ్వర క్షేత్ర ఆవరణతో నివృత్తి సంగమ క్షేత్ర మహిమా ప్రకటనం ఇప్పుడు జరిగిన సంఘటన. పరమపూజ్య శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజ్ వారి చేత జూన్ 25, 2011 నాడు నిర్మాణం ప్రారంభించబడింది. జూన్ 14, 2012 శ్రీదత్త భీమేశ్వర నందీశ్వర గణపతి అంబాభవాని సూర్యనారాయణ విష్ణుమూర్తి దత్తపాదాలు అన్నీ ప్రతిష్ఠించబడిన దివ్యక్షేత్రంగా అలరారుచున్నది. శ్రీక్షేత్ర శ్రీ కురుపురం ఎంత మహిమాన్వితమో శ్రీపాద శ్రీవల్లభాపురం శ్రీదత్త భీమేశ్వర నివృత్తి సంగమ క్షేత్రం కూడా అంతే మహిమాన్వితమని శ్రీ 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 విఠల్ బాబా వారు ప్రబోధించారు. ఈ క్షేత్ర సందర్శనం, ఇక్కడ నదీ స్నానం వలన సకల బాధల నివృత్తి, దుఃఖ నివృత్తి, దుష్కర్మ నివృత్తి, కష్ట నివృత్తి కలుగును. ముముక్షు జనులకు బంధ నివృత్తి జరిగి మోక్ష మార్గం తెరుచుకొనబడును అని శ్రీ విఠల్ బాబా మహారాజ్ వారు తెలిపినారు. కురుపురం చేరే మార్గం.
కృష్ణా రైల్వే స్టేషన్ నుండి సుమారు 7 కిలోమీటర్లలో తంగిడిగి గ్రామం కలదు. మక్తల్ నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరం కలదు. రాయచూరు నుండి వచ్చేవారు తై రోడ్డు నుండి కృష్ణా గ్రామం మీదుగా తంగిడికి చేరవచ్చును. శ్రీవల్లభాపురం మహాత్మ్యం. శ్రీవల్లభాపురంలో మందిర నిర్మాణం జరుగుచుండగా ఒక వింత జరిగినది. రాయపోడు రామచంద్రుడను వ్యక్తి వారి బంధువుల్లో ఒక ఆయన వెంట తీసుకుని వచ్చాడు. ఆ వ్యక్తిని 4 నెలలుగా ఏదో తెలియని వ్యాధి పీడించుచున్నది. ఆహారం నోటికి పోకున్నది. శరీరం బలహీనమైంది. ఎన్నో వైద్యాలు చేయించుకున్నారు. కానీ ప్రయోజనం లేకపోగా ఆ వైద్యులు ఇక ఆశ వదులుకోండి అని వారి బంధువులకు చెప్పారు. అటువంటి సమయంలో అతని మేనమామ శ్రీవల్లభాపురమునకు వచ్చి నిర్మాణం జరుగుతున్న సెంట్రింగ్ కర్రల మధ్యన పడుకోబెట్టి, దత్తాత్రేయ, శ్రీపాదరాయ, వీడిని చంపుతావో బ్రతికించుతావో నీ ఇష్టమప్ప అని వదిలేసి వెళ్ళిపోయాడు. ఉదయం సాయంత్రం వచ్చి టీ త్రాగించేవాడు. నిర్మాణపు పనివారు మధ్యలో టీ ఇచ్చేవారు. 2 రోజులు అట్లే ఉన్నాడు. 3వ రోజున శ్రీ విఠల్ బాబా గారు వచ్చి అతన్ని చూచి, ముందు కృష్ణానదిలో స్నానం చేయించండి ఇతనికి అన్నారు. అక్కడున్నవారు 4 ఎత్తుకొని పోయి నదిలో స్నానం చేయించి బట్టలెవరివో ఇవ్వగా కట్టారు. త్రిశూల దేవుని ముందర పడుకోబెట్టారు. మధ్యాహ్న సమయంలో శ్రీ బాబా గారు అతన్ని వచ్చి, సాయిరాం, భోజనం చేయమని తన ప్రక్కనే ప్లేటు పెట్టించితే, నేను అన్నం తినలేను అన్నాడు. అరే తిను అన్నారు. తిను అంటూ వారి ప్లేట్లో కూర కలిపిన అన్నం ముద్ద అతనికి పెట్టారు. ఆ వ్యక్తి శుభ్రంగా తిన్నాడు. నీ రోగం పోయింది అన్నారు బాబా. అతను 3 పూటలలో కోలుకుని తాను కూడా పనివారి మధ్యలోకి పోయి ఏదో ఒక సేవ చేయడానికి సిద్ధమైనాడు. దాదాపు 15 రోజుల తర్వాత ఆరోగ్యవంతుడై ఇంటికి పోయినాడు. మందు లేకుండా కేవలం దైవ కృపతోనే అతను ఆరోగ్యాన్ని పొందినాడు. ఒకరోజు శ్రీవల్లభాపురంలో ఒక అవ్వ వచ్చి 5 టెంకాయలు మొక్కు చెల్లించుకోవాలని మా వాళ్ళందరినీ తీసుకొచ్చానని చెప్పగా, మ్రొక్కు దేనికి మ్రొక్కినావమ్మా అని అడిగినాం. అవ్వ ఇలా చెప్పింది, త్రిశూలం దేవునికి 27 చుట్లు తిరిగి నా కోడలకు కొడుకు పుట్టాలి, నా వంశం నిలబడాలి, నా కోరిక నెరవేరిస్తే 5 టెంకాయలు కొడతానని మ్రొక్కినాను అని చెప్పింది. కొడుకు కోడలు మనవడిని తీసుకుని వచ్చి మ్రొక్కు తీర్చుకున్నానని చెప్పింది. అహో, స్వయంభూ శ్రీపాదుడే త్రిశూలశిల, ఆయన ఎంత అల్ప సంతోషి అని అందరం నమస్కరించుకున్నాము. అప్పరసు శ్యామలాంబ గారు మహబూబ్ నగర్ నివాసి. మే నెలలో వారు దంపతి సమేతంగా శ్రీవల్లభాపురంలో వేసవి తరగతుల శిక్షణలో పాల్గొనాలని వచ్చినారు. వారి కుమారుడు MCA చదువుతున్నాడు. అతనికి పరీక్షల సమయంలోనే జ్వరం రావటం, ప్రతి సంవత్సరం ఏదో ఒక సబ్జెక్టు మిగిలిపోవటం జరుగుతున్నది. ఇది 3వ సంవత్సరం. అన్నింటిలో అతడు ఉత్తీర్ణుడు కావాలి అంటే ఏం చేయాలి అని శ్యామల గారు అడిగితే, శ్రీ బాబా గారు, త్రిశూల స్వామికి నిత్యం 27 ప్రదక్షిణలు చేయమ్మా, అన్నీ నిర్విఘ్నంగా నెరవేరుతాయి అని చెప్పారు. ఆమె చెప్పినట్లు చేశారు. ఆఖరి సంవత్సరంలో అన్ని పరీక్షలలోనూ అత్యధిక మార్కులతో అతను ఉత్తీర్ణుడైనాడు. అతడే స్వయంగా వచ్చి ప్రదక్షిణలు చేశాడు. మంచి ఉద్యోగం పొందాడు. వివాహం, సంతానం కూడా పొందాడు. ఇదంతా శ్రీపాదస్వామి వారి యొక్క అనుగ్రహమేనని శ్రీ బాబా గారు భక్తులకు ప్రబోధిస్తారు. ఈ పుణ్యభూమిపై అడుగు పెట్టగానే క్రూరకర్మల ప్రభావం సన్నగిల్లి క్రమంగా తొలగిపోతుంది. ఏ కించిత్ సేవ చేసినా అపార ఫలితం కలుగుతుంది. ఈ ప్రదేశాన్ని పరిశుభ్రం చేసిన రజకుడు శ్రీపాదస్వామి అనుగ్రహంతో ముందు జన్మలో రాజైనాడు కదా. కావున ఎవరికి ఏది కావాలో దానిని ప్రసాదించేటందుకు దత్తస్వామి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు అని చెప్తారు. 1999 నుండి ఇక్కడ అనుభవాల పంట పండుచున్నది. నిరుద్యోగులు ఉద్యోగమును, నిస్సంతులు సంతానమును, నిర్ధనులు ధనమును పొందుచున్నారు. అనేక రకములైన ఆదివ్యాధుల నుంచి విముక్తులవుతున్నారు. నాగోల్ వాస్తవ్యులు శ్రీ చళ్లపిళ్ళ లక్ష్మీనారాయణ గారు ఇలా చెప్పారు. జనవరి 1, 2004 శ్రీదత్త దర్శనం కోసం డిసెంబర్ 31న మీటింగ్ కోసం బయలుదేరి లక్ష్మీనారాయణ గారు, చలపతిరావు గారు వల్లభాపురం చేరినారు. శ్రీచక్ర మందిరం పూర్తయిందని, శ్రీదత్తుని ముఖమండప నిర్మాణం, గర్భగుడిలో టైల్స్ వేసే పని చురుగ్గా సాగుతోందని తెలిసి పైకి వెళ్లారు. వెంటనే ఆలయ ప్రారంభ దినాల్లో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. 1999వ సంవత్సరం మే నెల. అప్పటికి విగ్రహ ప్రతిష్ఠ జరిగి సుమారు వారం రోజులై ఉంటుంది.
శ్రీచక్ర మందిరంలో సెంట్రింగు ఇంకా తీయలేదు. ఆ రోజు మధ్యాహ్నం ఆయన, బాబాగారు, చంద్రయ్య గారు ఆలయం వద్ద ఉన్నారు. చేయవలసిన పనులను గూర్చి బాబాగారు చంద్రయ్య గారితో చర్చిస్తున్నారు. ఆయన శ్రీచక్రం వద్దకు ఎక్కి క్యూరింగ్ పనులు చూస్తున్నారు. అమ్మవారి విగ్రహం వద్ద నిలిచి ఉండగా అప్రయత్నంగా కన్నులు మూతబడినాయి. వెంటనే ఒక దృశ్యం కనిపించింది. నిలువెత్తు దత్తమూర్తి నల్లహ నిగనిగలాడుతూ చుట్టూ గోడలకు క్రింద తెల్లని బండపరుపు, అది మార్బులా లేక టైల్సా చెప్పవీలు లేనట్లు దృశ్యం కనిపించింది. క్రింద నుండి శ్రీ బాబా గారు, ఏం లక్ష్మీనారాయణ, కలలు కనడం పూర్తయిందా అంటూ కేకవేశారు. మతిపోయినంత పనైంది. క్రింద నుండి బాబా గారికి ఆయన కనిపించరు. అదే సమయంలో చంద్రయ్య గారితో చర్చిస్తున్నారు. అదే సమయంలో లక్ష్మీనారాయణ గారి మనసులో ఏమి జరుగుతోందో ప్రత్యక్షంగా చూస్తున్నారు. సద్గురువులకు అసాధ్యమేముంది? ఎంత గొప్పవారో చూసారో విఠల్ బాబా వారు. నిజంగా మనకి తెలియనే తెలియదమ్మా. ఆ విఠలానంద విజయం ఈ వల్లభాపుర పరిచయం అయినాకే మనకి ఇన్ని విషయాలు, ఇందరి మహాత్ముల గురించి తెలుస్తోంది. సద్గురువు చూపించారు ఆ దిక్కు. వెంటనే వారు క్రిందకు వచ్చి ఈ విషయాన్ని బాబా వారికి వివరించగా, భవిష్యత్తులో ఆలయం ఎలా ఉండబోతోందో దత్తుడు నీకు చూపించారు, మంచిదిరా అన్నారు. కొంతకాలం తర్వాత క్షేత్రానికి వెళ్ళినప్పుడు 4 సంవత్సరాల క్రిందట క్షణకాలం కనిపించిన ఆ దృశ్యం నేడు సాకారంగా ఆ విషయాన్ని మరల తలుచుకుంటూ అందరికీ మరీ మరీ చెప్పారు. అట్లాగనే ఉంటుందమ్మా. చుట్టూరా టైల్స్, మధ్యలో నల్లగా నిగనిగలాడే దత్త విగ్రహం. ఇప్పుడు ఆయనకి ఏ రకంగా అయితే దృష్టాంతం అయిందో అదే విధంగా ఉంటుంది ఆ గుడి. దీనిని బట్టి ఏమనిపిస్తుంది అంటే, దత్తుడి ఆదేశం ప్రకారం శ్రీపాద శ్రీవల్లభుడే బాబాగారి రూపంలో అమలుపరుస్తూ ఆనాటి ఆశ్రితులను మరలా తన దరికి చేర్చుకుని ఉద్ధరిస్తున్నారు అని తెలుస్తుంది. హైదరాబాద్ నివాసి సామ్రాజ్యం గారు ఒకసారి వల్లభాపురం వెళ్ళినప్పుడు జరిగిన అనుభవాన్ని ఇలా తెలియచేశారు. ఒకసారి బాబాగారు క్షేత్రంలో లేనప్పుడు రాత్రి పడుకోబోయే ముందు గుడి చుట్టూ తిరిగి వచ్చే అలవాటు. అలాగే ఆ రోజు కూడా రామాలయం వైపుకు వెళ్ళారు. భారతమ్మ గారు కూడా ఉన్నారు. ఆమె గుడివైపు తల ఎత్తి చూసేసరికి పోలేరమ్మ వచ్చి బయట నుంచున్నారు. ఆ తల్లి కాపలా కాస్తుంటే మనకెందుకులే తిరిగేది అని వెనక్కొచ్చారు. భారతమ్మ గారు ఎక్కడమ్మా, నాకు కనపడలేదు అన్నారు. ప్రొద్దున్న కట్టిన మెరుపుల చీరతో అక్కడే నుంచున్నారు, చూడమన్నారు. చూస్తే ఆమెకి కూడా దర్శనమైంది. ఇలాంటి అనుభవాలు ఎన్నోసార్లు క్షేత్రంలో జరిగాయి. శ్రీపాద శ్రీవల్లభాపుర మహాత్మ్యం 2వ ఇదన్నమాట అధ్యాయంలాగా. ప్రథమ దత్త జయంతి ఉత్సవం డిసెంబర్ 22, 1999 జరిగింది. ఊయలలో దత్తునికి పూజలు సంతానం లేని దంపతుల చేత చేయించినారు. వారందరికీ మరుసటి సంవత్సరం సంతానం కలిగింది. దత్తమాల ధారణ చేసిన భక్తులంతా మాలా విరమణ సమయంలో శ్రీ విఠల్ బాబా గారి ప్రబోధంతో దుర్వ్యసనాలను పూర్తిగా వదిలివేయుటకు ప్రతిజ్ఞలు చేసి ధన్యులైనారు. ఆ సభలోనే జనవరి 1, 2000 సంవత్సరం నాడు సూర్యోదయ వేళలో శ్రీ దత్తస్వామి పైన పడే సూర్యకిరణాలను దర్శించుకోమని, తరువాతనే సూర్యుని దర్శించమని ఆదేశించారు. శ్రీ బాబా గారు లోక కళ్యాణం కొరకు అన్ని కార్యక్రమాలను రూపొందించారు. ఇది దత్తుని అనుగ్రహంతోనేనని తెలిపారు. డిసెంబర్ 23, 1999 రోజున శ్రీదత్త చాలీసాను శ్రీ బాబా గారి చేత దత్తుడే పలికించాడు. వెంటనే అందరితో వారు పలికించారు. జనవరి 1వ తేదీన భక్తులంతా శుచేయి శ్రీదత్త స్వామి ముందు కొలువుతీరినారు. సూర్యకిరణాలు దత్తుని పైన దర్శించి తర్వాత సూర్యుని దర్శించి హారతిలిచ్చారు. ఇది ప్రతి సంవత్సరం ఒక ఉత్సవంగా జరుగుతోంది. 108 దత్త చాలీసా పారాయణలు జరుగుతుండగా ఒక లీల జరిగింది. 3 యోగులు పైన దత్తుని ఆలయంలో దర్శనం చేసుకుంటూ హరిప్రసాద్కు దర్శనమిచ్చారు. తరువాత శ్రీచక్ర మందిరంలో దర్శించుకొని వారు దిగేటప్పుడు పోలసానిపల్లి శ్రీ కెవి నారాయణ గారు వారిని పలకరించారు. వారు సూరత్ నుండి వస్తున్నట్లు తెలిపారు. నారాయణ గారు పైన దర్శించినారా అంటే దర్శనం చేసుకున్నాం అన్నారు. ఇంతలో శ్రీ బాబా గారు స్నానం చేసి బొట్టు పెట్టుకుంటుండగా ఆ 3 యోగులను బయటనే నిలబెట్టి
నారాయణ గారు లోనికి వచ్చి, బాబాజీ, సూరత్ నుండి ముగ్గురు యోగులు వచ్చారు, తమరు దర్శనం ఇస్తారా అని అడిగారు. శ్రీబాబా గారు, వారికి ఛాయ్ తాగించు, తర్వాత వస్తాను అన్నారు. వారిని హోటల్ వద్దకు తీసుకువెళితే ఒక్కరు మాత్రం తాగారు. మిగిలిన వారు, మాకు సమయం చాలదు, వెళ్ళిపోతాం అన్నారు. నారాయణ గారు బాబా గారి దర్శనానికి అనుమతి కోరే సమయంలో నేను అక్కడనే ఉన్నాను. ఈవిడ రచయిత్రి. శ్రీ బాబా గారు కిటికీలో నుండి వారిని దర్శిస్తూ, ఓహో వీరా, అయితే నేను బయటికి రానులే అనడం నేను విని, వీరు ముఖ్యులు కారేమో, వారి దర్శనానికి అర్హులు కారేమో అని భావించారు. వారిని పంపించి శ్రీనారాయణ గారు భజన ప్రవచనం వినడానికి వచ్చేశారు. ఆ రోజు కార్యక్రమాలన్నీ పూర్తయినాయి. మర్నాడు ఉదయం శ్రీ బాబా గారు ఇలా అన్నారు, నిన్న ఇక్కడున్న భక్తులు ఎంత అదృష్టవంతులో. దత్తుడు, శ్రీపాదుడు, నృసింహ సరస్వతి 3 రూపాలలో వచ్చి తన క్షేత్రాన్ని, తన భక్తులను దర్శించుకుని వెళ్ళారు అన్నారు. అప్పుడు నేను, హరిప్రసాదు, బాబా గారండి, అప్పుడే చెబితే వారి పాదాలు పట్టుకునేవారం కదా అన్నాం. అప్పుడు శ్రీ బాబా గారు ఇలా అన్నారు, ఎంత ఆశ, వాళ్ళు చిక్కుతారా? నన్నే నీవున్న చోటే ఉండు, నోరు మూసుకో అన్నారు. నాకేం అధికారం ఉంది? ఈ క్షేత్ర నిర్మాణం, ఈ ఉత్సవాలు అన్నీ వారే చేయించుకుంటున్నారు, నేను నిమిత్త మాత్రుడను అని తెలిపారు. మేము చూచినాం. ఒకరు గుండుతో కాషాయం ధరించి ఉన్నారు, ఆయన నృసింహ సరస్వతి స్వామి అయి ఉంటారు. ఒకరు గిరిజాల జుట్టు, పెద్ద గోసాయి గౌను, ఒకరు నిండు చేతుల చొక్కా ధోవతి ధరించినారు. కాషాయాంబరధారి శ్రీ నృసింహ సరస్వతి స్వామిగాను, గౌను ధరించిన ఆయన శ్రీపాదునిగాను, మాసిన బట్టలు ధరించిన ఆయన శ్రీదత్తునిగాను ఊహించుకున్నాం. నారాయణ గారిని విచారించగా, ఆ దత్తరూపుడే ఛాయ్ త్రాగినారు, మరి ఆ ఇద్దరూ వద్దన్నారని తెలిపినారు. మనకు గుర్తింపు లేకున్నా ఇది మహాత్ముల విహార భూమి అని మనం గుర్తిస్తే చాలు. అందుకే శ్రీ బాబా గారు అందరినీ దత్తరూపాలుగా భావించండి అని బోధిస్తారు. ఒకసారి నాగా సన్యాసులైన దేవానందపురి స్వామి వారి సోదరి లీలానందపురి అనువారు రావడం, వారికి మేము ఆతిథ్యం ఇచ్చి సత్కరించడం జరిగింది. అప్పుడు శ్రీ బాబా గారు ఆంధ్రాకు వెళ్ళి ఉన్నారు. వారిరువురును రామాలయం ముందర పడుకున్నారు. అర్ధరాత్రి 2 గంటలకే పైన దత్తస్వామి వద్ద స్తోత్రాలు చదివారు. వారికి ఏమి దర్శనమైందో, ఉదయమే స్నానాలు ముగించుకుని ఇది అద్భుత క్షేత్రం అని చెప్పి గురువుపురం వెళ్ళిపోయినారు. 2004 పుష్కరాలు జరుగుతుండగా ఆ యోగి గారు, యోగిని మాత మరలా వచ్చారు. శ్రీ బాబా గారు బయటకు వచ్చారు, వారిని ఆదరించారు. తర్వాత వారు సాయంకాలం సభలో ఇలా చెప్పారు, ఈ క్షేత్రంలో దత్తాత్రేయుల వారి దివ్య చైతన్యం ప్రస్ఫుటంగా తెలుస్తున్నది. ఇక్కడ ఆయన సంపూర్ణ కళలతో విరాజమానమై ఉన్నారు. శ్రీపాదస్వామి వారు ఇక్కడ తమ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా కురిపిస్తున్నారు. వారు నిత్య సత్య స్వరూపులు. మీకు దత్తానుగ్రహాన్ని అందించడానికి కృషి చేస్తున్న ఈ బాబా గారు ఎవరనుకుంటున్నారు? గొప్ప అవధూత, సాక్షాత్తు దత్తుడే. మీ పూర్వపుణ్య ఫలంగా మీ వద్దకు వచ్చి మీతో ఇంత చనువుగా ఉంటున్నారు. ఈయన దిగంబర సన్యాసి. వీరితో సమానమైన వారు ఉత్తర భారతంలో, హిమాలయాల్లో తప్ప దక్షిణ భారతంలో లేరు, లేరు, ముమ్మాటికి లేరు అన్నారు. వీరికి భక్తితో సేవలు చేయండి, లేకుంటే వీరు దేనికి కట్టుబడరు, భక్తికి తప్ప. ఈ స్వామి సన్నిధిలో ఉంటూ, స్వామి వెంట తిరుగుతూ కూడా వారి తత్వాన్ని తెలుసుకోలేకపోతే మీ జన్మలు వృధా. కమలం ప్రక్కన చెరువులో కప్పలు చేపలు ఉంటూ కమలం యొక్క సువాసనను తెలుసుకోలేనట్లు మీరు మీ సమయాన్ని వృధా చేసుకోకండి అని తిట్టకుండా తిట్టి మాకు బోధించారు. దీనిని బట్టి మనం ఎంతో అదృష్టవంతులం అనుకోవాలి. ఈ క్షేత్ర మహిమను వర్ణించడానికి మాటలు చాలవు. ఒక్కొక్కసారి మనం ఈ చోట తిరుగుతున్నప్పుడు, ఏ చెట్టు నీడలోనో కూర్చున్నప్పుడు ఉన్నట్టుండి మంచి గంధము, మల్లెల సుగంధము, సంపంగ వాసనలు గుబాళించును. ఆ సమయంలో శ్రీ స్వామివారే మన దగ్గరగా వెళ్ళుచున్నారని గుర్తించి నమస్కరించుకుంటాం. ఒక్కొక్కసారి ఇలాంటి పరిమళం కృష్ణానదిలో దిగి నీళ్లలో స్నానం చేస్తున్నప్పుడు కూడా వస్తుంటుంది. ఇది చాలా మందికి అనుభవం. శ్రీ బాబా గారు ఒక్క విషయాన్ని మాత్రం నొక్కి చెప్తూ ఉంటారు. అంటే నొక్కి ఒక్కాణిస్తారు అంటాను చూడు, అట్లా. ఎవరైనా దత్తస్వామికి ₹1 ఇస్తే 100 రూపాయలు ఆయన ఇస్తారు. మీది మీకే తిరిగి ఆయన ఇచ్చినప్పుడు మీరు ఆ సంగతి తెలుసుకుని ఆయన ఇచ్చిన దానిలో నుండి కొంత భాగమును
తిరిగి ధర్మం చేస్తూ ఉండాలి. ఇదే ఆదాన ప్రదానములుగా జీవితంలో అమలు చేసుకోండి అని చెప్తుంటారు. మంచి సుగంధపూరితమైనటువంటి వాసనలు అక్కడ వచ్చే మాట నిజమమ్మా. మేము వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా ఈ శని త్రయోదశి ఆ రోజున అయితే మాతాజీ వారే కూర్చుని అక్కడ శివలింగానికి అభిషేకాలు అవి చేయించారు. మమ్మల్ని కూర్చోబెట్టి చేయిస్తే ఆ, ఆ చేస్తున్న సమయంలో కూడా కృష్ణానది తీరం దగ్గర నుంచి కూడా చక్కని సుగంధ పరిమళాలు బాగా వస్తూ ఉంటే నేను ఈ శివలింగం దగ్గర ఏమన్నా అగరబత్తులు అవి పూజ చేస్తున్నారు కదా, వారు వెలిగించారు కావాలి ఆ వాసన కావాలి అనుకున్నా. కానీ అది ఒక అగరబత్తి వాసనలాగా లేదమ్మా, చాలా మంచి పరిమళంగా అనిపించింది. అప్పుడు ఆమె ఆ అభిషేకం చేసే వారితో కూడా అన్నారనమాట, మంచి సుగంధ పరిమళం వస్తుంది చూసారా అంటే, సరే అనుకున్నా. అదే మంచి పరిమళాలు వస్తే అక్కడ భగవంతుడు సంచరిస్తున్నట్లే లెక్క కదా, మరి పుణ్యక్షేత్రం కదా అని చెప్పి అనుకోవడం జరిగింది. భక్తులు ఈ పద్ధతిని పాటిస్తూ చాలామంది భగవత్ కృపను పొంది సుఖశాంతులతో తొలుతూగుచున్నారు. శంకుస్థాపన జరిగిన రోజు నుండి స్థలశుద్ధి కొరకు ఇచ్చట అన్నదానం జరిపించాలని శ్రీబాబా వారు సంకల్పించినారు. ఆ వ్యవస్థ నాటినాటికి పటిష్టమవుతున్నది. గోవులను పెంచడం కూడా ఆ రోజు నుండే ప్రారంభించబడినది. వృద్ధాశ్రమం ప్రత్యేకంగా నిర్మాణం జరగవలసి ఉన్నది. అంతేగాక ఇచ్చట ఎందరికో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కళ్యాణ మంటప నిర్మాణం కూడా చేపట్టవలసి ఉన్నది. విశాలమైన భోజనశాల ఏర్పడినది. యాత్రికులకు విశ్రాంతి గదులు ఏర్పరిచినారు. ఇంకనూ కొన్ని నిర్మించవలసి ఉన్నది. దత్తుకు కలిగిన దత్త దర్శనం. పసుపుల గ్రామ సర్పంచ్ దత్తప్ప గారి అనుభవం ఈ విధంగా ఉన్నది. శ్రీపాద శ్రీవల్లభుల వారు తమ అద్భుత లీలా ప్రకరణంలో శ్రీ దత్తు గారి అనుభవం, వారికి కలిగిన దర్శనం వర్ణనాతీతం. అది 1999వ సంవత్సరం జూన్ నెల మొదటి వారం శ్రీపాద శ్రీవల్లభాపురమునందు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయి సుమారు నెల కావస్తోంది. ప్రతిరోజు సాయంత్రపు నదీ స్నానమునకు దత్తు తప్పనిసరిగా వెళ్ళేవాడు. దేవాలయ నిర్మాణం గావించిన ఇంజనీరు చంద్రయ్య గారు దత్తుగారు వచ్చే వరకు వేచి ఉండి వారిరువురు కలిసి నదీ స్నానమునకు వెళ్ళడం చేసేవారు. ఈ కార్యక్రమం ప్రతిరోజు తప్పనిసరిగా జరిగేది. ఆ రోజు కొద్దిగా ఆలస్యం అయింది. అయినప్పటికీ చంద్రయ్య గారు తన కొరకు ఎదురు చూస్తూ ఉంటారని దత్తు హడావిడిగా గుడి వద్దకు వచ్చారు. వారిరువురు కలిసి భాస్కర బండ వద్దకు స్నానం చేయుటకు వెళ్ళారు. కృష్ణానది నీరు చక్కటి పన్నీరు సుగంధం వెదజల్లుతూ ఉన్నది. కానీ అది వారి గుర్తింపుకు రాలేదు. ఇద్దరూ నదిలో దిగి స్నానం ప్రారంభించారు. అప్పుడు సమయం రాత్రి 8 గంటలు. స్నానం చేస్తున్న దత్తుకు తన ఎదురుగా బండపైన చిన్న కర్పూరం వెలిగించిన వచ్చు జ్యోతి వలె ప్రకాశం గోచరమైంది. అది ఏమై ఉండవచ్చునో అని తన ప్రక్కన ఉన్న చంద్రయ్య గారికి చూపించి వారిని ప్రశ్నించగా వారికి ఆ దృశ్యం దర్శనం కాలేదు. అంతలో దత్తుకు ఆ జ్యోతి క్రమంగా పెరుగుతూ శ్రీ దత్తాత్రేయుల వారి రూపాన్ని సంతరించుకున్నది. అది సుమారు 30 అడుగుల ఎత్తున అత్యంత ప్రకాశవంతమైన జ్యోతి రూపంలో దత్తాత్రేయుల వారిగా మారింది. అంతటి అద్భుత దృశ్యం చూచుచున్న దత్తునకు ఏమీ తోచలేదు. అవాక్కైపోయాడు. ప్రక్కన ఉన్న చంద్రయ్య గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. ఆయన కన్నులు మూసుకుని ధ్యానము చేయగా వారి ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుడు దత్తప్పకు దత్తాత్రేయుల వారు దర్శనమిచ్చుచున్నారని, అందువలన అతని మాటలకు సమాధానం ఇవ్వవలదని వారిని వారించినాడు. అందువలన దత్తు ప్రశ్నించినను చంద్రయ్య గారు స్పందించలేదు. ఈ విషయం అర్థం కాని దత్తు ఏమి చేయవలనో తెలియని అయోమయ స్థితిలో తనకు మాత్రమే దర్శనమిచ్చుచున్న దత్తస్వామిని చూస్తూ అచేతనంగా ఉండిపోయినాడు. ఈ దృశ్యం సుమారు 4-5 నిమిషముల పాటు కొనసాగింది. కర్పూరము కాదు, అగరవత్తులు, సెంటు కాదు, ఒక ప్రత్యేకమైన పరిమళం మా ప్రదేశమంతా గుబాళించసాగింది. భాస్కర బండ నుండి గుడి వరకు ఆ పరిమళం అత్యంత విచిత్రంగా వ్యాపించినది. నీరు కూడా పన్నీటి వలె ఎంతో సువాసనతో నిండి ఉన్నది. ఆ నీటిని చంద్రయ్య గారు తన వద్ద గల సీసాలో నింపుకుని అందరకు చూపించినారు. శ్రీ బాబాజీ నాంచారయ్య గారు మరికొంతమంది ఆ నీటిని తీర్థం వలె తీసుకుని దత్తుకి కలిగిన దర్శనము దాని ప్రభావం వలననే నది నీరు ఆ విధమైన పరిమళమును సంతరించుకున్నదని శ్రీ విఠల్ బాబాజీ గారు ధృవపరిచిరి. శ్రీపాద శ్రీవల్లభాపురంలో ఉత్సవాలు.
ఉగాది, శ్రీరామనవమి, గురు పూర్ణిమ, శ్రావణ వరలక్ష్మి వ్రతములు, అనంత పద్మనాభ వ్రతం, దేవీ నవరాత్రులు, గురుద్వాదశి, కార్తీక ప్రారంభంలో దత్తదీక్షామాల ధారణ, కార్తీక పున్నమి, దత్త జయంతి ఉత్సవాలు, మహాశివరాత్రి, బ్రహ్మోత్సవాలు. ఇవిగాక ప్రత్యేకంగా నూతన సంవత్సర వేడుకలు జనవరి 1న మరియు సెప్టెంబర్ 11వ తేదీన శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ వారి జయంతి ఉత్సవం జరుగును. ప్రతి నెల పూర్ణిమ రోజున శ్రీ దత్తస్వామికి మహాభిషేకం, గాయత్రీ హోమం, చిన్న రథంలో స్వామిని ఊరేగింపు జరుగును. కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రిలో దీపతోరణ ఉత్సవములు, మహాశివరాత్రి పెద్ద రథోత్సవం జరుగును అని చెప్పి వల్లభాపురంలో జరిగేటువంటి ఉత్సవాల గురించి కూడా, సేవల్ని గురించి కూడా తెలియచెప్పారనమాట. ఇట్లా గ్రంథపరంగానే ఇవన్నీ తెలియచెప్తే పారాయణ చేసుకున్న అనంతరం ఇవన్నీ చదువుకుని మనం కూడా చక్కగా ఏమైనా అవకాశాలను సద్వినియోగపరచుకొని మరింత ఆ శ్రీపాద శ్రీవల్లభుల వారి కృపకు మరియు విఠలానంద స్వామి కృపకు పాత్రలమయ్యేటువంటి సౌకర్యాన్ని పొందవచ్చు అని భావన. అక్కడ సుగంధ పరిమళం రావడం అనేది ఒక సూచకమైతే, శుభ సూచకమైతే, మరొక నిదర్శనం ఏం జరిగింది అంటే, మేము వెళ్ళినప్పుడు మధ్యాహ్నం సుమారు 11:30-12 ఆ టైంకి చేరుకున్నాము. సరే, అప్పుడు ఒక 2 రోజులు ఉండటానికి అన్నట్లుగానే వెళ్ళామంటే కురుపురమును ఇది 2 చూసుకోవాలి అని చెప్పి వెళ్ళినప్పుడు ఏమైంది, నేను ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా అక్కయ్య వాళ్ళ ఫ్యామిలీ మేము వెళ్ళామన్నమాట. ఇక్కడ రూమ్ కీస్లు 3 తీసుకున్నాక మేము పైనకి వెళ్ళిపోయినాక రూముల్లోకి వెళ్ళాక ఎందుకునో నాకు కూడా చాలా ఒక రకమైన మగతలాగా అనిపించిందమ్మా, కళ్ళు మూతలు పడిపోతున్నట్టుగా అట్లా. అయితే అప్పటికే లంచ్ టైం అవుతోంది కదా, అక్కడ అన్నసత్రానికి వెళదాము అని చెప్పి అందరూ కూడా తయారయ్యారు. సరే, ఒక 5 నిమిషాలు ఆగి వస్తాను అని చెప్పి, ఎందుకనో బాగా నిద్ర వస్తున్నట్లుగా ఇదిగా ఉంది అని చెప్పంటే, అప్పుడు సహజంగా నాకు అసలు నిద్ర చాలా తక్కువ అన్నమాట. ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా నేను నిద్ర చాలా తక్కువ పోతా. అది ఏమిటో తెలియదు, అట్లానే అలవాటు అయ్యేటప్పటికీ సరే ఇదేమిటి నీకా నిద్ర పట్టపగలు అని అన్నారు. అని అంటే సరే కాదులే, ఒక 5 నిమిషాలు నిద్రపోయి లేస్తా, ఒక 5 నిమిషాలు అని చెప్పి అన్నాను. వీళ్ళంతా కిందకి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటామని చెప్పి వెళ్ళారు. సరే, అప్పుడు నేను కాసేపు కళ్ళు మూసుకుని అక్కడ పడుకున్నామ్మా ఆ రూమ్లో. ఆ క్షణంలో అక్కడ ప్రతి రూమ్లోనూ కూడా ఒక విఠల్ బాబా వారి ఫోటో ఉంటుంది. తిరుపతిలో కనుక రూముల్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి ఉంటుంది చూడు, అట్లా. ఆ విఠల్ బాబా వారి ఫోటోలో నుంచి పెద్ద సాయిబాబా వారమ్మా, ఆ సద్గురునాథుడు అన్నమాట. అట్లా ఆయన దర్శనమిచ్చారు. చాలా పెద్దగా ఉన్నది. అది నిజమైన మనిషే అసలు అన్నట్లుగా ఉందమ్మా. మనిషే అది, విగ్రహమో మరొకటో కాదు. అట్లా ఇంత ఎత్తుగా ఏమిటి సద్గురువు అని చెప్పి ఇట్లా మనసులోనే, ఆ మగతలోనే, ఆ దీనిలోనే, అది నిద్ర కాదు, ఇది కాదు, మధ్యావస్థగా సుషుమ్నావస్థగా అట్లా ఉందన్నమాట. జాగ్రత్త అవస్థ కాదు, ఇది కాదు. అది అయ్యేటప్పటికీ అట్లా దర్శనమిస్తూ ఉంటే అంతలోనే మళ్ళీ విఠల్ బాబా వారు, అంతలోనే సద్గురు సాయినాథుల వారు, ఇద్దరూ కూడా అట్లా ఇద్దరూ కూడా ఒకరు మార్చి ఒకరు, ఒకరు మార్చి ఒకరు అన్నట్లు కలిసి కాసేపు అట్లా చాలా అద్భుతమైనటువంటి సాక్షాత్కారాన్ని ప్రసాదించారమ్మా. అది ఒక దివ్యమైనటువంటి అనుభూతి. ఆ తర్వాత గులాబీ దండలు వేసుకుని ఉన్నారన్నమాట. దివ్య వర్చస్సుతో ఉన్నారు విఠల్ బాబా వారు. నిజంగా మనుషులేనమ్మా, అసలు అట్లా కనిపించారన్నమాట. అట్లా వెళ్ళగానే అటువంటి ఆధ్యాత్మిక అనుభూతి కలగటం పూర్ణ సద్గురుని కృపకు నిదర్శనం కదా అని తలుచుకున్నప్పుడల్లా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. మరొకసారి చెప్పుకుందాం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. జై శ్రీరామ్. సాయిరామ్. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.